ఫ్రెండ్స్, మేము ఇవాళ వెజ్ రైస్ చేస్తున్నాం, వెజ్ బిర్యానీ. సో అది తయారీ విధానం ఎలానో చూద్దాం. ముందుగా ఫ్రెష్ హోమ్ మేడ్ నెయ్యి, కొంచెం వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేయాలి. బిర్యానీ ఆకు 3, ఇందులో దాల్చిన చెక్క, మిరియాలు, లవంగం, అనాస పువ్వు ఉంది వేసుకోవాలి. హోల్ గరం మసాలా వేసేయాలి. దాని తర్వాతకి కొంచెం షాజీరా, పచ్చిమిర్చి, ఆనియన్, కొన్ని బీన్స్, అలాగే కొంచెం క్యాప్సికమ్, క్యారెట్, నెక్స్ట్ కొంచెం ఆలు. మీ దగ్గర ఉన్న వెజ్జీస్ అన్నీ వేసుకోవాలండి. అన్నీ మంచిగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్, మంచిగా ఉడకడానికి, టేస్ట్ అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోండి. మధ్యలో మధ్యలో మూత తీసి కలుపుకోండి. అవన్నీ మంచిగా ఇక్కడ ఆయిల్లోనే బాయిల్ అయిపోవాలి. ఇవి 50% ఉడికినాక పుదీనా, కొంచెం కరివేపాకు, కొంచెం అల్మిల్లిగడ్డ వేసుకున్న తర్వాతకి కొంచెం ధనియాల పొడి, అడుగంటకుండా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం టమాటా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి. మూత పెట్టుకొని కాసేపు ఉడకబెట్టుకోండి. మధ్యలో ఒకసారి మూత తీసి బాగా కలుపుకోండి. మీకు కనిపిస్తున్నట్లయితే ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ అంతా ఉడికిపోయినట్టే. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం. అంటే బియ్యంకి సరిపడా, బియ్యం ఉడికే అన్ని నీళ్ళు ఎసరులాగా పోసుకుందాం. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చూసుకొని సరిపడా సాల్ట్ వేసేసుకోండి. ఇలా నీళ్ళు ఇట్లా మసులుతున్నప్పుడు కడుక్కున్న బియ్యం వేయాలండి. చిటికెడు బిర్యానీ మసాలా, కడిగి పెట్టుకున్న బియ్యం ఇప్పుడు వేసుకుందాం. ఒకసారి మంచిగా కలుపుకోండి. మధ్యలో కలుపుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇలా మంచిగా కలుపుకోండి, పెట్టుకోండి. రెడీ.